హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇది మా సండే రోజు మా బాబుకి రొయ్యలు తోటి బిర్యానీ చేయాలని అనుకున్నాను. సో దానిలో భాగంగా నేను ఈరోజు మా బాబుకి ఎలా రొయ్యల బిర్యానీ చేశానో చూపిస్తాను. సో ఇది మనకు 250 గ్రాముల రొయ్యలు మనం తీసుకొని జరిగింది. సో వీటిని శుభ్రం చేయడం జరిగింది 2-3 సార్లు. సో తర్వాత వీటిని మనము ఒక సపరేట్గా సైడ్కి పెట్టిన తర్వాత మనము ఇప్పుడు బియ్యం రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు బిర్యానీ రైస్ ఉంటే బాగుంటుంది, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ మనమైతే 2 గ్లాసుల రైస్, నార్మల్ రైస్నే తీసుకున్నాము. సో బిర్యానీ రైస్ పెట్టుకుంటే ఇంకా బిర్యానీ టేస్ట్ టైప్గా ఇంకా వస్తుంది ఇది కూడా. సో వీటిని 2 గ్లాసులో మనం తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తర్వాత 2 సార్లు కడిగిన తర్వాత ఒక 15 నిమిషాలు దాకా మనము సైడ్కి నానబెట్టి ఉంచాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనము ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకుంటున్నాం అనేది చూద్దాము. సో ఇక్కడ రెడీగా ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఒక 12 నుండి 15 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత కొంత 2 ఇంచులుగా అల్లం మనం యాడ్ చేయాలి. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అందులో వేసేయాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసేసి తర్వాత వాటిని మిక్సీ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని రెడీగా ఉండాలి. సో మధ్యలో ఒకసారి చెక్ చేస్తే సో ఈ విధంగా అయింది. మళ్ళీ ఒక రౌండ్ గ్రైండ్ చేసేసి చూస్తే మళ్ళీ ఇంకా మెత్తగా కొంతవరకు రెడీ అయింది. సో దీనిని మనము సైడ్కి పెట్టుకొని కొద్దిగా ఇంతకుముందు ఏవైతే మనం వాష్ చేసుకున్నామో రొయ్యలని దాంట్లో దీన్ని మనం మిక్సీ చేసి కొద్దిగా మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఈ విధంగా. సో దీని తర్వాత మనము ఒక 1/2 టీ స్పూను పసుపు, తర్వాత నిమ్మరసం లాగా అంటే నిమ్మ ఏమన్నా ఉంటే దాన్ని యాడ్ చేసుకొని సైడ్ చేసుకోవాలి. తర్వాత మనకి కారం, తర్వాత ఏమన్నా మసాలా ఉంటే మసాలా. సో ఈ విధంగా మనము మిక్స్ చేసుకొని దీనిని ఒక 30 మినిట్స్ సైడ్కి పెట్టాలి. సో ఈ విధంగా మనం పెట్టిన తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ మనకు రైస్ అనేది నానబెట్టుకున్నాము. సో దాంట్లో మనము ఈ విధంగా చేసి దీన్ని కూడా సైడ్ పెట్టిన తర్వాత సో ఇప్పుడు మనము ఇక్కడ కుక్కర్ తీసుకున్నాము. కుక్కర్లో కొద్దిగా కావలసినంతగా ఒక ఆయిల్ అయితే యాడ్ చేసాము. సో ఆయిల్ తర్వాత దీనికి తగినటువంటి మనకి ఆల్రెడీ 5 లవంగాలు, యాలకులు, 1 టీ స్పూన్ సాజీ, తర్వాత దాల్చిన చెక్క ముక్కలు, తర్వాత ఇలాచి, తర్వాత బిర్యానీ ఆకు. సో ఇవన్నీ మనం వీటినన్నిటిని ఆయిల్లో వేసేసి లైట్గా మనము ఫ్రై చేయాలి. తర్వాత తగినంతగా ఈలోగా మనం కర్రీ చేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలను కూడా మనము కరిగి రెడీ చేసుకొని వీటిని కూడా కలపాలి. సో వీటిని కూడా మనము బాగా ఫ్రై చేయాలి. సో కొద్దిసేపటికి అది కొద్దిగా కలర్ మారేలాగా మనం అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రై అయిన తర్వాత ఈలోగా మనము ఇంకా టమాటా అనేది కూడా మనము కట్ చేసుకొని ఉంటాము. సో వాటిని కూడా మనము అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టమాటాలను యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా కొద్దిగా బాగా ఫ్రై చేయాలి. సో బాగా కలిపిన తర్వాత కొద్దిగా బాగా అయిన తర్వాత మనము ఇక్కడ పుదీనాని కూడా మనము రెడీ చేసుకొని ఉంచాలి ఆల్రెడీ రెడీగా. సో ఈలోగా మనము ఇంతకుముందు ఫ్రై చేసిన దాంట్లో ఆల్రెడీ మిక్స్ చేసినటువంటి ఏదైతే రొయ్యలు ఉన్నాయో సో వాటిని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేస్తూ 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ మనము కొద్దిగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ చూడాలి. సో దీని తర్వాత మనము ఆల్రెడీ టమాటా కూడా యాడ్ చేసాము. సో టమాటాతో సో కలర్ అయితే చూసుకుంటే కొద్దిగా ఫ్రై అవుతుంది. సో ఇక్కడ రొయ్యలు అనేవి పెద్ద రొయ్యలు. సో ఇవి మనం చూసుకున్నట్టయితే కేజీ 400 ఉంది రొయ్యలు. సో 250 అంటే మనకు 100 రూపాయల్లో వస్తుంది. సో దీనికి మనము ఇప్పుడు కారం వేస్తున్నాము. సో ఇక్కడ కారం వేస్తున్నాం. సో అది కూడా కొద్దిగా రొయ్యలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి. సో దీంతో పాటుగా మనం ఇక్కడ దీనికి కావాల్సినటువంటి బిర్యానీ మసాలా కానీ ఇంకేమన్నా కారంతో పాటుగా ఇవి వేసి ఒక 2-3 మినిట్స్ దాకా ఇంకేమన్నా మనము కలపాలి. సో ఇది కూడా మనకు గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఉంటే ఇంకా మనకి మంచి స్పైసీ రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఇందాక పుదీనా కట్ చేసిన ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మిక్స్ చేసేసుకొని వాటిని మనం తిప్పాలి మంచిగా. సో దాన్ని కూడా ఒక 2 మినిట్స్ దాకా మనం అందులో పెడితే మంచిగా సో అందులో మనం మిక్స్ చేసినట్టే అది కలిసిపోతుంది. సో దాని తర్వాత మనము ఇక్కడ మా బాబు చూసుకున్నట్టయితే ఆల్రెడీ
ఇక్కడ ఆడుకుంటున్నాడు. సో ఒక లారీ, తర్వాత అటు సైడ్ మంచిగా మష్రూమ్ ఫిగ్ అనే ఒక ఛానల్ ద్వారా బొమ్మలు చూస్తున్నాడు, ఆడుతున్నాడు. సో మధ్యలో వచ్చాడు. సో ఇక్కడ ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. సో మా బాబు మధ్యలో నేను చేస్తూ ఉంటే సో వచ్చాడు. సో ఇక్కడైతే చెక్ చేస్తున్నాడు. సో మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవైతే ఆల్రెడీ ఇక్కడ మనకి నానబెట్టి ఉన్నాయో బియ్యం, సో అది బిర్యానీ రైస్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇది నార్మల్ రైస్. సో దాన్ని మనము ఇందాక ఆల్రెడీ రెడీ అయినటువంటి దాన్ని సో ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేసాము. సో రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒక 3 గ్లాసులు మనం వాటర్ యాడ్ చేస్తున్నాము. సో వాటర్ యాడ్ చేసేసి కొద్దిగా స్లైట్గా 1-2 మినిట్స్ గోరువెచ్చగా మనం అవి మొత్తం దానికి బియ్యానికి మనకి పట్టే విధంగా మనం తిప్పాలి. సో తిప్పిన తర్వాత దీంట్లో మనము ఉప్పు వేయాలి, తగినంత ఉప్పు వేసేసి దాని టేస్ట్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడే మనము ఉప్పుతో పాటుగా కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. సో తగినంతగా మనకి స్పైసీ రావడం. సో తర్వాత మనకు ఉప్పు అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత మనము కుక్కర్కి మూత పెట్టేసేయాలి. పెట్టేసి 15 మినిట్స్ దాకా వెయిట్ చేస్తే మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఒకసారి చూసుకున్నట్టయితే గల్లుగా ఉందా లేదా అనేది చూస్తే వాటర్ ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువసేపు ఒక విజిల్ తర్వాత ఓపెన్ చేసి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ రొయ్యల బిర్యానీ అనేది మనకు ఇక్కడ. సో దీన్ని మనం హోటల్లో తింటే 350 మినిమం ఉంటుంది. సో అది ఇంట్లోనే మనం 100 రూపాయలతోటి ఇంగ్రీడియంట్స్ ఒక 20-30 రూపాయలతో సో ఒక 2-3 మనం హ్యాపీగా రొయ్యల బిర్యానీ చేసుకొని తినొచ్చు. సో సండే రోజు ఎంజాయ్ చేయడానికి బాగుంది ఇది.